పచ్చని చెట్లు, పొదలు, జంతువులు, రంగురంగుల పక్షులతో కళకళలాడే పెద్ద అడవి. ఆ అడవిలో ఓ కోకిల. దాని గొంతులోంచి వచ్చే పాట వింటే తేనె చిలకరించినట్టు మధురంగా ఉండేది. తెల్లవారు జామున చెట్ల కొమ్మలపై కూర్చుని కూ కూ అంటూ పాడేసరికి అడవంతా మేల్కొని పులకించిపోయేది. ఈ కోకిల అంటే అందరికీ ప్రాణం. ఎవరికైనా కష్టం వస్తే చేదోడు వాదోడుగా నిలిచేది. చిన్న పక్షులకు తిండి దొరకనప్పుడు తనదైన విధంగా సాయపడేది. అందుకే ఆ అడవిలో ప్రతి ప్రాణి మా కోకిలమ్మ అని ముద్దుగా పిలిచేది. ఇంతలో ఆ అడవిలో ఓ పెద్ద గద్ద, నేను ఈ అడవికి రాజును అని పొగరుపోతూ తిరిగేది. బలిష్టమైన రెక్కలు, పదునైన గోళ్లు, వాడి చూపులతో చిన్న పక్షులను వేటాడి వేధించేది. నా ముందు ఎవరు నిలబడగలరు అని దర్పంగా గర్జించేది. ఒకరోజు ఆ గద్ద ఓ పసిపిట్ట పిల్లను వేటాడబోయింది. అయ్యో, నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారు, నన్ను వదిలిపెట్టండి అని పిట్ట కన్నీళ్లతో వేడుకుంది. చూడు చిన్నదానా, ఇది అడవి, ఇక్కడ బలవంతుడిదే రాజ్యం అని గద్ద విర్రవీగింది. ఇదంతా చూస్తున్న కోకిల నెమ్మదిగా అన్నది, ఓరి తెలివి తక్కువ గద్దరాజా, నీ బలగర్వం ఒక్కరోజు నిన్నే మింగేస్తుంది. జీవితంలో ఎవరూ శాశ్వతంగా గొప్పవారు కారు. థా, నువ్వేమన్నా జ్యోతిష్యం చెబుతున్నావా అని ఎగతాళి చేసి ఎగిరిపోయింది గద్ద. రోజులు గడిచాయి. ఒకరోజు గద్దకు కొత్త ఆలోచన వచ్చింది. ఈ చిన్న చిన్న పక్షులతో నా పౌరుషం ఏం తెలుస్తుంది? ఈరోజు ఆ పెద్ద నక్కను వేటాడతా అని గర్వంగా అనుకుంది. నక్కను చూసి దూసుకుపోయింది గద్ద. కాని నక్క నాటి వేటగాడు. ఒక్క ఎత్తులో తన తోకతో గద్దను బలంగా కొట్టింది. డప్పుక్కున నేలపై పడ్డ గద్ద రెక్క విరిగి నిస్సహాయంగా పడిపోయింది. అయ్యో అయ్యో అంటూ మూలిగింది గద్ద. చీకటి పడుతోంది. ఆకలితో కడుపు మంటగా ఉంది. ఇంతవరకు వేటాడి తినే గద్ద ఇప్పుడు తిండి కోసం అలమటిస్తోంది. ఎవరైనా దయచేసి నాకు కాస్త మెతుకులు పెట్టండి అని అరిచింది. చిన్న పక్షులన్నీ దూరం నుంచి చూసి నవ్వుకున్నాయి. నువ్వెప్పుడైనా మాకు సాయం చేశావా? పో పో అని ఎగతాళి చేశాయి. అప్పుడే అక్కడికి వచ్చింది కోకిల. గద్ద పరిస్థితి చూసి జాలిపడింది. అమ్మా కోకిల, నా గర్వం నన్నే తిన్నది. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నాకెవరూ సాయం చేయరు అని ఏడ్చింది గద్ద. కోకిల నవ్వుతూ అన్నది, గద్దరాజా, నీకిప్పుడు కావలసింది బలమా లేక మంచి మనసా? గద్ద తల వంచుకుని, నిజమే, బలం ఉన్నా దానిని సరైన మార్గంలో వాడాలి అని అన్నది. వెంటనే కోకిల పొలం నుంచి గింజలు తెచ్చి గద్దకు తినిపించింది. గద్ద కోలుకునే వరకు ప్రతిరోజూ సాయం చేసింది. నెల రోజులు గడిచాయి. గద్ద పూర్తిగా కోలుకుంది. కాని ఇప్పుడది మారిపోయింది. నేను ఇక ఎవరినీ బాధ పెట్టను, అందరితో కలిసిమెలిసి ఉంటా అని ప్రతిజ్ఞ చేసింది. ఇప్పుడు ఆ గద్దనే చూస్తే అందరికీ ఆశ్చర్యం. ముందు చిన్న పక్షులను వేటాడేది, ఇప్పుడు వాటికి రక్షకుడిగా మారింది. చిన్న పిట్టలకు ఎగరడం నేర్పిస్తోంది. వాటికి తిండి తెచ్చిపెడుతోంది. బలం ఉంది కదా అని గర్వించకూడదు, ఆ బలాన్ని మంచి కోసం వాడాలి అని చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. చివరికి అడవిలో అందరూ మా గద్దన్న అని ప్రేమగా పిలవసాగారు. గద్ద కూడా కోకిలతో కలిసి అడవిని కాపాడే రక్షకురాలిగా మారిపోయింది. గద్ద మారిన తర్వాత అడవిలో కొత్త మలుపు మొదలైంది. ఒకరోజు తెల్లవారుజామున భయంకరమైన అరుపులు వినిపించాయి. అబ్బా అబ్బా, సాయం చేయండి అన్న కేకలు గాల్లో మార్మోగాయి. ఏమైందో చూద్దాం పద అని కోకిల, గద్ద ఆ శబ్దం వైపు పరుగెత్తాయి. అక్కడ ఏం జరిగిందంటే, ఓ పెద్ద వేటగాడు అడవిలోకి చొరబడి చిన్న పక్షుల గూళ్లను పాడు చేస్తున్నాడు. ఆగు ఆగు అని గద్ద ఆ వేటగాడిపై విరుచుకుపడింది. వాడు భయపడి వెనక్కి తగ్గాడు. నువ్వు ఎవరు? ఈ అడవిలోకి ఎందుకొచ్చావు అని గద్ద గర్జించింది. నేను ఈ పక్షుల గూళ్లలో దాగిన బంగారు గుడ్లను వెతుకుతున్నాను.
పురాతన కథల ప్రకారం ఈ అడవిలో మాయా పక్షులు ఉంటాయని, వాటి గూళ్లలో బంగారు గుడ్లు దాచి ఉంటాయని వేటగాడు వణుకుతూ చెప్పాడు. అబద్ధం. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. నువ్వు మా పిల్లల గూళ్లను పాడు చేస్తున్నావు అని కోకిల కోపంగా అరిచింది. అంతలో అడవిలోని పక్షులన్నీ ఆ చోటికి చేరుకున్నాయి. వాటన్నిటి కళ్లల్లో కోపం రగులుతోంది. మేమంతా ఒక్కటి. మా పిల్లలను కాపాడుకోవడానికి ప్రాణాలైనా ఇస్తాం అని గద్ద మరింత బిగ్గరగా అరిచింది. వేటగాడు భయపడి పరుగులు తీశాడు. కాని అతని వెనకాల మరికొంతమంది వేటగాళ్లు కనిపించారు. వారందరూ కలిసి అడవిని ఆక్రమించుకోవాలని ప్లాన్ వేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని చిన్న పక్షులు భయపడ్డాయి. గద్ద ఆలోచనలో పడింది. నేను ఒకప్పుడు నా బలాన్ని తప్పుగా వాడాను. ఇప్పుడు దాన్ని మంచి కోసం వాడే సమయం వచ్చింది. కోకిల తన మధురమైన కంఠంతో అడవి అంతటా విన్నవించే విధంగా పాడింది. ఆ పాట విని దగ్గరలోని అడవుల నుండి వందలాది పక్షులు, జంతువులు వచ్చి చేరాయి. గద్ద నాయకత్వంలో అన్ని పక్షులు ఒక పక్కా ప్రణాళిక వేశాయి. మనం ఈ వేటగాళ్లకు మన శక్తి ఏంటో చూపించాలి అని ధీమాగా అన్నది గద్ద. కోకిల తన మధురమైన పాటతో వేటగాళ్లను మభ్యపెడుతుంది. నెమళ్లు తమ నృత్యంతో వారిని మోహపరుచుతున్నాయి. ఆ సమయంలో చిన్న పక్షులు వాళ్ల తుపాకులను ముక్కులతో పట్టుకుని గాలిలోకి ఎగరాయి. అరెరే, ఇదేంటి అని వేటగాళ్లు ఆశ్చర్యపోయే లోపు అడవిలోని కోతులు చెట్ల మీద నుంచి పండ్లు విసరడం మొదలుపెట్టాయి. బాబోయ్, ఇదేం మాయో అంటూ వేటగాళ్లు గాభరా పడ్డారు. అంతలో గద్ద ఆకాశం నుంచి వాళ్లపై దూసుకొచ్చింది. వెనకాల వందలాది గద్దలు, పులి గర్జనలు, ఏనుగుల ఘీంకారాలు. పారిపోదాం పారిపోదాం అంటూ వేటగాళ్లు పరుగులు తీశారు. వారి వెనకాల చిన్న పక్షులు కిచకిచ లాడుతూ ఎగిరాయి. ఆ రోజు నుంచి ఆ అడవిలో ఒక కొత్త సంప్రదాయం మొదలైంది. ప్రతి పౌర్ణమి నాడు అన్ని జీవులు కలిసి అడవి పండుగ జరుపుకునేవి. పండుగ రోజున కోకిల పాట పాడేది, నెమలి నాట్యం చేసేది, కోతులు వినోదం చూపించేవి, చిన్న పక్షులు గాల్లో విన్యాసాలు చేసేవి. గద్ద ఆ పండుగకి అధ్యక్షురాలిగా వ్యవహరించేది. అప్పుడప్పుడు పిల్లలకు కథలు చెప్పేది. ఒకప్పుడు నేను చాలా గర్వంగా ఉండేదాన్ని. నా బలం, నా శక్తి అంటూ పొగరుపడేదాన్ని. కాని ఈ కోకిలమ్మ నాకు జీవితంలో అసలైన విలువలు నేర్పించింది. మరి అవేంటి గద్దమ్మా అని పిల్లలు అడిగేవి. బలం ఉన్నవాడు బలహీనుల్ని కాపాడాలి. తెలివైనవాడు ఇతరులకి దారి చూపాలి. అందరం కలిసి ఉంటేనే జీవితం అందం అని చెప్పేది గద్ద. చిన్న పిట్ట ఒకటి అడిగింది, మరి ఆ వేటగాళ్లు మళ్లీ రారా? గద్ద నవ్వుతూ చెప్పింది, వస్తే మనం మళ్లీ వాళ్ళకి బుద్ధి చెబుతాం. ఎందుకంటే ఇది మన అడవి, మన ఇల్లు. కాలం గడుస్తున్న కొద్దీ అడవిలో మరో కొత్త సమస్య తలెత్తింది. వర్షాలు పడక చెట్లన్నీ ఎండిపోవడం మొదలైంది. చిన్న పక్షులకు తిండి దొరకడం కష్టమైంది. ఏం చేయాలి అని అందరూ ఆలోచనలో పడ్డారు. గద్ద ఎగిరి దూరంగా వెళ్లి పరిస్థితి గమనించింది. అయ్యో, మన అడవి చుట్టూ పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నారు. అందుకే వర్షాలు రావడం లేదు. కోకిల ఒక ఆలోచన చేసింది. మనం వర్షం కోసం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి పాడదాం. అలా మొదలైంది వర్షగానం. కోకిల స్వరం, మయూరం నృత్యం, చిలుకల కిలకిలలు, కాకుల కూతలు అన్నీ కలిసి ఒక అద్భుతమైన సంగీతంగా మారాయి. ఆ సంగీతానికి ఆకాశం కూడా స్పందించింది. నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. చీప్ చీప్ అంటూ చినుకులు పడ్డాయి. అరే, ఇదేంటి? ఈ పక్షుల పాటకు వర్షం కురిసింది అని మనుషులు ఆశ్చర్యపోయారు. వారు కట్టడాలు నిలిపివేశారు. వర్షం పడ్డాక అడవి మళ్లీ పచ్చగా మారింది. కొత్త చిగుళ్ళు వచ్చాయి. పువ్వులు వికసించాయి. తుమ్మెదలు రాజకుమారులై ఆ పువ్వుల మధ్య తిరిగాయి. గద్ద ఇప్పుడు రోజూ పొద్దున్నే లేచి అడవి చుట్టూ గస్తీ తిరుగుతుంది. ఎక్కడైనా ప్రమాదం ఉందేమో చూస్తుంది. కోకిల తన పాటతో అందరికీ ఉత్సాహాన్ని నింపుతుంది. ఒకరోజు
ఒక చిన్న పెట్టెపిల్ల గద్దతో అన్నది, గద్దమ్మ, మీరు మా కథ చెప్పారు కదా, మరి మీ బాల్యం ఎలా గడిచింది? గద్ద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కథ చాలా విచిత్రమైనది. గద్ద తన కథను మొదలుపెట్టింది. నేనొక చిన్న గద్ద పిల్లను. మా అమ్మ నన్ను చాలా ప్రేమగా పెంచేది. కాని ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. మా గూడు పడిపోయింది. నేను కింద పడి గాయపడ్డాను. అయ్యో, తర్వాత ఏమైంది అని చిన్న పక్షులు ఆత్రంగా అడిగాయి. నన్ను ఒక పెద్ద గద్ద చూసింది. అది నన్ను తీసుకెళ్లి గట్టి గద్దగా తయారు చేసింది. కాని దాని బోధనలు తప్పు. నువ్వు బలవంతుడివి కావాలి, బలహీనులను వేటాడాలి అని నేర్పించింది. కోకిల మధ్యలో అడిగింది, అందుకేనా మీరు అంత క్రూరంగా మారారు? అవును, నేను మా అమ్మ ప్రేమను మరిచిపోయాను. కానీ నువ్వు నాకు మళ్ళీ ప్రేమ నేర్పించావు కోకిలమ్మ. అంతలో దూరంగా ఏదో శబ్దం వినిపించింది. గరుడ్, గరుడ్ అంటూ ఒక పెద్ద గద్ద వచ్చి వాలింది. అరే, ఇది నన్ను పెంచిన గద్ద అని గుర్తుపట్టింది మన గద్ద. నీ మార్పు చూసి గర్వంగా ఉంది అన్నది పెద్ద గద్ద. నువ్వు నేర్పిన పాఠాలు తప్పని నాకు అర్థమైంది. నేను కూడా మారాలనుకుంటున్నాను. ఇద్దరు గద్దలు కలిసి అడవి రక్షణ బాధ్యత తీసుకున్నాయి. వాటికెవరూ ఎదురు నిలబడలేరు.